నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. తీరంలో తాండవం. సముద్ర తీరాన్ని తాకుతున్న అలలు, ఈదురు గాలులు, వర్షంతో స్తంభించిన జనజీవనం. మెంతా తుఫాన్ ప్రభావంతో 2 రోజుల పాటు ఈదురు గాలులు, వర్షంతో జనజీవనం స్తంభించింది. అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ గాలులతో భోగాపురం, పోస్పటరేఖ మండలాల్లో వేలాది కుటుంబాలు మంగళవారం సిగురుటాకులా వణికే జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడ ఉండే పరిస్థితిని సమీక్షించింది. లోతట్టు ప్రాంతాల్లో పలువురు అధికారులు పర్యవేక్షించారు. అయితే మెంతా తుఫాను ప్రభావంతో అయితే మాత్రం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. పోస్పట్రేఖ ప్రధానంగా అయితే మాత్రం అధికారులందరూ లోతట్టు ప్రాంతంలోనే ఉండి అధికారులంతా కూడా సమీక్ష చేస్తున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. జిల్లా ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రవి సుభాష్ జేసీ సేతిమాధంతో కలిసి పర్యటించారు. గుర్లా మండలం ఎస్ఎస్ఆర్ పేట వాసులతో మాట్లాడారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి నగరంలోని పెద్ద చెరువును చూశారు. నగరం నడిబొడ్డున ఉన్నందున నీటి మట్టం, కాలువల పరిస్థితిపై కమిషనర్ నల్లనయ్య ఆరా తీశారు. గండి పడకుండా చూడాలని, వరద కాలువలు నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన తెలుసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి శిబిరాలు ఏర్పాటు చేసి సౌకర్యాలపై ఆరా తీశారు. జలవనరులో ఇన్ఫ్లో అవుట్ఫ్లో దృష్టి సారించాలన్నారు. గండ్లు పడే అవకాశం ఉన్న చోట ఇసుక బస్తాలు, వాహనాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. జిల్లా కలెక్టర్ అయితే మాత్రము ప్రధానంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. రాత్రి పగల కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇన్ఫ్లో అండ్ అవుట్ ఫ్లో మొత్తం కూడా ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా, ఎక్కడ కూడాను ఇబ్బంది పడకుండా పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులు. జిల్లాలో 68 ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించామని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. 307 మంది గర్భిణీలను సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. పోస్పటరేఖ, భోగాపురం మండలాల్లోని తీర ప్రాంతాలు, ఇతర లోతట్టు ప్రాంతాల్లోని పురుపాకలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేశామని చెప్పారు. విద్యుత్ స్తంభాలు విరుగుపడితే పునరుద్ధరణ పనులకు 2000కు పైగా స్తంభాలు సిద్ధం చేశామన్నారు. తీరం సహా జలవనరుల వద్ద గజేతగాలైతే ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. జిల్లాలోని 68 ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులు బృందం అయితే ఏర్పాటు చేశారు. గర్భిణీలకు ఎటువంటి కూడా ఆటంకాలు లేకుండా అవంతరాలు ఏర్పాటు ఉండాలి. సురక్షితంగా పిల్ల బిడ్డ అందరూ కూడాను సస్యశ్యామలంగా ఉండాలి. ఎక్కడ కూడాను వాళ్ళు ఇబ్బంది పడకూడదని గజేతగాలు కూడాను సిద్ధం చేసినట్టుగా కలెక్టర్ చెప్తూనే ఉన్నారు. ఇక్కడ పునరావాసం కూడా అందరినీ తరలిస్తూ ఉన్నట్టుగా పైన కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆందోళన చెందకుండా అప్రమత్తం ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి రవి పటాన్ శెట్టి జేసీ సేతిమాధన్ అన్నారు. ముంపుడికి గురయ్యే అవకాశం ఉన్న గరివిడిలోని బంగారమ్మ కాలనీలో మంగళవారం సందర్శించి గండి కొట్టించాలని అధికారులు తెలిపారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఎర్ర చెరువు నీరు కాలనీలోకి రాకుండా రక్షణ గోడ నిర్మించి ముంపునకు సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరడంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుర్ల మండలంలోని మూల స్టేషన్ వద్ద ఉన్న లోతట్టు కాలనీని పరిశీలించి వారిని పునరావాస కేంద్రానికి తరలించాలన్నారు. ఆనందపురం వంతెన వద్ద చంపావతి నీటి ప్రవాహాన్ని పరిశీలించి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. 2 మండలాలు తహసీల్దారు బంగారాజు అధికారులు అయితే మాత్రం శుభ్రం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ జేసీ సేతిమాధన్ ప్రత్యేక అధికారితో అయితే మాత్రం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సముద్ర తీరం సహా నదీ పరివాహక ప్రాంతాల్లో జనవనరులు వద్ద సిబ్బందితో నిరంతర గస్తీ నిర్వహిస్తున్నామని ఎస్పీ దామోదరం తెలిపారు. భారీ వాహనాలు రాకపోకలు నిలిపివేశామని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని కోరారు. కొందరు అపోహలు సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామన్నారు. తాటిపూడి జలాశయాన్ని పరిశీలించి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారని తెలుస్తూనే ఉంది. సముద్ర నది తీర పరివాహక ప్రాంతాలు అయితే మాత్రము సిబ్బందితో నిరంతరం కూడా గస్తీ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఆటంకాలు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఈ తుఫాను పైన చాలా మంది అయితే మాత్రం తప్పుడు రిపోర్ట్ చేయడం కానీ తప్పుడు యొక్క ఆటంకాలు కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్తున్నట్టుగా అధికారులు తెలుస్తూ ఉంది. అలాగే వరి పంట గింజ కట్టే దశలో తుఫాన్ రూపంలో ఈదురుగాలు తీవ్ర నష్టం కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 రోజుల్లో 100 ఎకరాలకు పైగా పంట నేలవాలింది. తెరలం, జామి, గుర్ల, వంగర మండలాల్లో కాస్త అధికంగా దెబ్బతిన్నట్లు రైతులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వరి
పంట గింజ కట్టే సమయానికైతే మాత్రం హుదూ తుఫాను లాగే మరొక మెంతా తుఫాను రావడంతోనే చాలా వరకు అయితే మాత్రం 100 ఎకరాల పైగానే ఆస్తి నష్టం జరిగింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఎంతవరకు ఇంకా ఇది తగ్గుముఖం పట్టిన తర్వాత పూర్తి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే అధికారులు ఇంకా తెలుస్తుంది ఎంతవరకు ఇంకా చాలా వరకు ఇబ్బంది పడినట్టుగానే ఇక్కడ తెలుస్తూనే ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ చూసినా సరే జిల్లాలో వ్యాప్తంగా 103 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం నాటికి 435 మందిని చేర్చారు. వారి వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నట్టుగా కూడా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అయితే క్షేత్రస్థాయిలో అయితే మాత్రం ఓవరాల్గా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ తీరంలో అయితే మాత్రం తాండవం చేస్తున్నట్టుగా మెంతా తుఫాను యొక్క ఈదురు గాలితో వరుసతో స్తంభించిన ఆ జనజీవనం మొత్తం కూడాను ఈదురు గాలితో జనజీవనం ఎక్కడ పడితే అక్కడ స్తంభించింది. ప్రజలకి ముందస్తుగానే అధికారులంతా కూడా అప్రమత్తం చేయడంతో ఇక్కడ ఇక్కడ ప్రాణ నష్టం జరగకుండానే అధికారులు అప్రమత్తం చేస్తున్నట్టుగానే తెలుస్తూనే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రస్తుతానికైతే మాత్రం పునరావాస కేంద్రాలకైతే మాత్రం చాలా మందిని అయితే మాత్రం తరలించారు. గస్తీలు కూడా తీరంలో కూడాను అధికారులు గజేతగాళ్ళు అలాగే అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం కలెక్టర్ రామచంద్ర రెడ్డి అలాగే ఎస్పీ దామోదర్ అయితే మాత్రము అన్ని రంగాల్లో కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ఇంకా గడుస్తూ ఉంది. ఇప్పుడు తీరం దాటుతూ ఉంది కాబట్టి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప చాలా వరకు ఎందుకంటే తీగలు అన్నీ కూడా కరెంటు స్తంభాలు అన్నీ కూడా చాలా దగ్గర వాలిపోయాయి కాబట్టి ఎక్కడ పవర్ సప్లై వస్తుందో కూడా చాలా మందికి తెలియదు. మూగజీవులు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇంకాస్త పునరావాసం తగ్గినంత వరకు కొద్దిగా వాటర్ తగ్గి ఎక్కడ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో మొత్తం కూడా వెళ్ళిపోయినంత వరకు కూడా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్పించి మిగతా వాటికి బయటకు రాకుండా కొద్ది రోజులు మాత్రమే దీన్ని పూర్తిగా పర్యవేక్షించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆస్తి నష్టం పక్కము వరి మొక్కజొన్న బొప్పాయి ఇవన్నీ కూడాను పూర్తిగా అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాని ఎంత మేరకు ఇదంతా కూడా నీరు ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో అధికారుల దగ్గర ఉన్న పూర్తిగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఎంతవరకు ఆస్తి నష్టం కలిగింది అన్నట్టుగా ఇదంతా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాలని ఇక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు. బిక్కుమని భయాందోళనతో చెందిన మెంతా తుఫాను ఎటువంటి యొక్క నష్టాన్ని చేకూరుస్తుంది అన్నట్టుగా ముందస్తుగానే అధికారులు ఏ విధంగా అయితే అప్రమత్తం అయ్యారో ఆ విధంగానే చాలా వరకు అయితే మాత్రము పునరావాస కేంద్రాలకైతే మాత్రం పూరి గుడిసెలో చాలామంది ఉండిపోయారు. అక్కడెక్కడైతే మాత్రము గోడలు కూడా పడిపోయే పరిస్థితి కూడా మనం చూసాము. కాబట్టి ముందస్తుగా చాలా వరకు మండలాల్లో చాలామంది గ్రామాల్లో పూర్తి జిల్లా స్థాయిలో అధికారులు అయితే మాత్రము ప్రతి దగ్గర కూడాను పునరావాసానికి తీసుకెళ్లడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా అయితే మాత్రము అధికారులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే పూర్తిగా అధికారులు చెప్పినంత వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్పించి మిగతా వాటికి బయటకు రాకుండా ఉండాలని అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.